చిచి శోభనం జరగలేదా ఆంటీ? అవునా? అవును. రాత్రి పల్లవి బెడ్ మీద పడుకుందంట, చరణ్ కింద పడుకున్నాడంట. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదంట. మరి ఆ తల చెరిగిపోయి ఎందుకు వచ్చింది? ఆంటీ చెప్పింది కరెక్టే. మనల్ందరినీ నమ్మించడం కోసం బిల్డపిచ్చిందంట. నేను చెప్పాను కదే, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అని. మీ కొడుకు సంగతి సరే ఆంటీ, ఇప్పుడు బామ్మగారిద్దరిని గుడికి పంపిస్తాను అంటున్నారు. మరి దాని సంగతేంటో ఆలోచించండి. అత్తయ్య గారు శోభను ఏర్పాట్లు చేసి గదిలోకి పంపిస్తేనే ఏం జరగలేదు. ఆవిడ గుడికి పంపిస్తానంటే జరగనిస్తానా? ఖచ్చితంగా గుడికి వెళ్లకుండా ఏదొకటి చేస్తాను. ఏం చేస్తారు? మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమిలా ఏయ్ దొంగ, ఏంటా దొంగ చూపులు? నేనేం చూడట్లేదు. ఉమ్, కాఫీ ఒలిగిపోయినా పర్వాలేదు, తను జారిపడి ఉంటే మూతిపళ్ళు రాలిపోయేవి. సరే, కాఫీ తీసుకో పల్లవి. నువ్వు తీసుకో చెల్లి. సరే, ఇంక వెళ్దామా? ఏమైందమ్మా? ఏం లేదు బామ్మగారు, కడుపులో గడపడ. ఇప్పుడే వస్తా. ఇదేంటిది? పల్లవి పరిగెత్తాలి కదా, అక్షిత పరిగెడుతుందేంట ఆంటీ? ఏమైంది అక్షిత? ఏం లేదు, కొంచెం తేడాగా ఉంటేను. సరే.
ఏంటి కాఫీ కప్పు మారిపోయిందా ఏంటి? ఇదేంటిది? కాఫీ కప్పు మారిపోయిందా ఏంటి? దానికి అవ్వాల్సిన మోషన్స్ నాకు అవుతున్నాయి. ఎందుకలా గొంతు సవరిస్తున్నావు? గొంతులో కిచకిచా? కాదు, గుండెల్లో మంట. ఎందుకంట? లేకపోతే ఏంటంట? అరే, కొత్తగా పెళ్ళయింది, ఫస్ట్ టైం ఇద్దరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. మొహం ఉమ్మని పెట్టుకోకపోతే? నా మొహం ఇంతే, నేను ఇలాగే ఉంటాను. ఏ, నవ్వితే ముత్యాలు రాలిపోతాయా? నిన్ను చేసుకున్న తర్వాత నవ్వనే మాట నా జీవితంలో లేకుండా పోయింది. ఇంకెక్కడి నుంచి వస్తుంది నవ్వు?